తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్ నిర్మాణం పనులకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా రాజకోట నుంచి వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 23.75 కోట్ల అంచనా వ్యయంతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను భారత ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అంటువ్యాధులు, కిష్ట వ్యాధులతో బాధపడుతున్న రోగులకు హామీ ఇవ్వబడిన చికిత్స, వైద్య సేవల నిర్వహణ కోసం ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేస్తున్న క్రిటికల్ కేర్ బ్లాక్ ద్వారా వైద్య సేవల సామర్థ్యాన్ని పెంపొందించడం జరుగుతుందన్నారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసిన తరువాత రాజమహేంద్రవరంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశామన్నారు. మరింత మెరుగైన వైద్య సేవలు రానున్న రోజుల్లో ఇక్కడి వైద్య కళాశాల అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందుబాటులో రానున్నాయన్నారు. క్రిటికల్ కేర్ సర్వీసెస్లో ఎమర్జెన్సీ, సర్జికల్, ఇంటెన్సివ్ కేర్ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య చికిత్సలు అందించే క్రమంలో క్రిటికల్ కేర్ సేవల వలన జిల్లా ప్రజలకి వైద్య సేవల పరంగా భరోసాగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి సౌభాగ్యలక్ష్మి క్రిటికల్ కేర్ బ్లాక్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను వివరించారు. ఆర్డీఓ ఏ చైత్రవర్షిని, జిల్లా వైద్యారోగ్యాధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె లక్ష్మీ సూర్యప్రభ, ఇతర వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. మనకి రాజమండ్రి టౌన్లో తూర్పుగోదావరి జిల్లాకి యాక్చువల్గా జీజీహెచ్ ఏదైతే ఉందో ఇది టెరిషరీ కేర్కి చాలా ఇంపార్టెంట్ హాస్పిటల్. దీన్ని మనము 500 బెడెడ్ హాస్పిటల్కి అప్గ్రేడ్ చేసుకున్నాము. అదేవిధంగా మనకి ఒక కొత్త మెడికల్ కాలేజ్ కూడా రావడం జరిగింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 150 సీట్లతో. సో ఈ రోజు ఇన్ అడిషన్ టు దిస్ మనకి ఈ రోజు ఒకటి క్రిటికల్ కేర్ యూనిట్ అనేది కూడా శాంక్షన్ చేసుకొని ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నాము. ఇది 23,75,00,000తో 3 ఫ్లోర్స్తో 50 బెడెడ్తో ఈ క్రిటికల్ కేర్ యూనిట్ ఉంటుంది. ఏదైతే గ్రామాల్లో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయో అవి ప్రైమరీ కేర్కి, వాటితో పాటు పిహెచ్సిస్ అనుసంధానం అయి ఉంటాయి. అదేవిధంగా సిహెచ్సిసి ఏరియా హాస్పిటల్స్లో సెకండరీ కేర్ జరుగుతుంది. అదేవిధంగా టెరిషరీ కేర్ అంటే ఇంకా ఏదైనా కూడా మనకి మెరుగైన వైద్యం అందాలి, ఇంకా సీరియస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీజీహెచ్కి వస్తాయి. ఈ జీజీహెచ్లో కూడా ఇంకా క్రిటికల్ కేసెస్ ఏదైతే ఉంటాయో అవి మళ్ళీ మనం కాకినాడకి లేదా విజయవాడకి పంపించకుండా ఇక్కడే వాళ్ళకి 50 బెడెడ్ యూనిట్ ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడే క్రిటికల్ కేర్ కూడా మన డాక్టర్స్తోనే రాజమండ్రిలో వారందరికీ కూడా కొత్త తూర్పుగోదావరి జిల్లాలో అందుబాటులో ఉండేటట్టు ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది.